ఇక్కడ పొగలొస్తుంది కదా! ఈ పొగలేమో వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. వాళ్ళ తోటలో అయితే వెళ్ళిపోయింది. ఆ చెట్ల మధ్య ఆ సన్ అనేది ఎలా డౌన్‌కి రావడం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజైతే క్రికెట్ ఆడడానికైతే వెళ్తున్నాను. సో, లాస్ట్ టైమ్ నేను క్రికెట్ ఆడేటప్పుడు నా కాలుకి ఫ్రాక్చర్ అనేది అయింది. సో, దానివల్ల నేను మరి వ్లాగ్స్ చేయలేకపోయాను. మరి బయటికి రాలేకపోయాను. సో, ఈ విషయం తెలిసి మా ఫ్రెండ్స్ ఏమో "నువ్వు రికవర్ అయ్యావు కదా! బయటికి రా క్రికెట్ ఆడదాం. ఎక్కడైతే నీ వ్లాగ్ స్టాప్ అయిందో అక్కడి నుంచే నువ్వు మళ్ళీ రికవర్ చేసుకొని మళ్ళీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చెయ్యి" అనేసి అన్నారు. సో, అందుకోసమే ఈరోజైతే నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతున్నాను. సో, పదండి క్రికెట్ ఆడడానికి వెళ్దాం. సో, ఇప్పుడైతే నేనొచ్చేసాను గ్రౌండ్ దగ్గరికి. మరి మా ఫ్రెండ్ అయితే వేరే వర్క్ ఉందనేసి నాకిక్కడ డ్రాప్ చేసేసి ఎళ్ళిపోయాడు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సబ్ డిపో అన్నమాట. ఎలక్ట్రికల్ డిపో. చూసారా ఇది గ్రౌండ్‌కి. నా బ్యాక్ సైడ్ ఉండేది చెరువు. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఈ రాక్ గురించి. మీరొకసారి చూడండి. సూపర్‌గుంటది. సో, పద వెళ్ళిపోదాం గ్రౌండ్‌కి. వాళ్ళు నా కోసం వెయిటింగ్ అంట అక్కడ. అక్కడ ఇక్కడ పొగలొస్తుంది గదా! ఈ పొగలేమో అక్కడ చెత్త అనేది ఊర్లో చెత్త అనేది ఇక్కడ తీసుకొనొచ్చి ఇక్కడ పెడతారు. సో, అది మంట పెట్టినట్టున్నారేదో నాకు తెలీదు. చూద్దాం. కుక్కలున్నాయి. కుక్కలు అరుస్తున్నాయి. కుక్కలైతే అరుస్తున్నాయి చూడండి. ఏమో కరుస్తుందేమో చూడాలి. కరొద్దే. నువ్వు బాంచినవుతా కరొద్దు. సైలెంట్‌గా ఉంటే పని కుక్కలైతే. ఇది పరిస్థితి. సో, ఆల్రెడీ వచ్చేసుంటారు వీళ్ళు. వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. గ్రౌండ్. ఇదే గ్రౌండ్. మీకు ఆల్రెడీ చూపించాను ఒకసారి. ఎండ విపరీతంగా ఉంది. ఇక్కడ టాస్ అయితే వేయడం జరుగుతుంది. హెడ్ అయితే గెలిచారు. ఇక హెడ్ గెలిచినోళ్ళు బ్యాటింగ్ చేస్తారిప్పుడు. చూద్దాం. సో, ఇది గ్రౌండ్. ఇక్కడ రాయి ఉంటుంది. ఇది గ్రౌండ్. గ్రౌండ్ ఇది. చూసారా డస్ట్. ఇదంతా డస్ట్. ఇసుక. ఇది వైట్ గ్రౌండ్ ఇది. సో, అది వికెట్స్. ఇట్లా ఇది ఉంది కదా! ఇదేమో ఫోర్ గ్రౌండ్ అంటే యువతలు పడాలి, అవతల పడితే ఇలా ఇదంతా ఫోర్ గ్రౌండ్ అనమాట. ఆ ఉందా, తర్వాత ఫోర్ గ్రౌండ్ అది. ఇక్కడ ఫీల్డర్. సన్సెట్ బాగుంది కదా. మళ్ళీ లెగ్ సైడ్ పెడుతున్నారు లేదు, లెగ్ సైడ్ పెడితే ఓన్లీ ఆఫ్ సైడ్ అనమాట. చూడండి, ఫీల్డర్ లోపలికి వెళ్ళి బాల్ తెచ్చుకోవాలి.
లోపలికి వెళ్ళి బాల్ తెచ్చుకోవడం. సన్సెట్ అయితే బాగుంది. సో అవతల లెగ్ సైడ్ అనేది లేదు, ఓన్లీ ఆఫ్ సైడ్ ఉంది. నేనైతే మిడాల్లో ఉన్నాను, కవర్లో. వ్యూ అయితే హైలైట్గా ఉంది. లేదు లేదు, బాల్ దొరికింది. సో నేను ఇప్పుడు బ్యాటింగ్ ఆడడానికి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఎంకరేజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతున్నట్టుంది. ఇదే ఫైనల్ మ్యాచ్ అంట, వెళ్ళిపోదాం. నాదైతే బ్యాటింగ్ అయ్యింది. 4 runs కొట్టాను, ఒక ఓవర్ ఇచ్చారు, లాస్ట్ ఫైనల్ ఓవర్. సో నేను దానికి ముందు నేను ఓవర్ వేసాను. ఓవర్ వేస్తే 6 balls-కి 20 runs కొట్టారు. సో ఈ గ్రౌండ్ అనేది కొండ కింద ఉంటుంది. చూడండి, కొండకి అటాచ్ అయ్యి గ్రౌండ్ ఉంటుంది. అది మీకు సన్సెట్ అనేది చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఒకసారి చూడండి. అలిసిపోయాను బాగా, ఇప్పుడే మ్యాచ్ ఆడాను కదా, ఇంక అవుతుంది మ్యాచ్. సో ఇది సన్సెట్ చూడండి, ఎంత క్యూట్గా ఉంటుందో. నేను క్రికెట్ ఆడే దగ్గర సన్సెట్ అనేది ఉంటుంది. అంత క్యూట్గా ఉంది కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ చెట్ల మధ్య ఆ సన్ అనేది ఎలా డౌన్కి రావడం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళ తోటలో అయితే వెళ్ళిపోయింది. బాల్ ఎక్కడ ఉందో తెలియదు, బాల్ అయితే తోటలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు లేదు తోటలో, నేను ఒక్కనే. నాయన ఇక్కడైతే పట్టుంది, బాల్ తీసుకురానా వెళ్ళింది. ఎవరు నాయన, నాకైతే చాలా భయం వేసింది బాబు. మీకైతే చూపించలేదు కదా లాస్ట్ టైము, ఇగో ఇక్కడ తగిలింది దెబ్బ, చూడండి. ఈ దెబ్బ లాస్ట్ టైం క్రికెట్ ఆడడానికి వచ్చేటప్పుడు దెబ్బ తగిలింది, అదే ఆ దెబ్బ. ఇప్పుడైతే 3 balls-కి 10 runs కొట్టాలి, ఇదే ఫైనల్. 3 balls-కి 10 runs కొడితే వెళ్ళిపోవడం మ్యాచ్. మరి చీకటి పడిపోతుంది కదా, సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. సో ఈ సైడ్ నుంచి సో 3 runs-కి 3 balls-కి 10 కొట్టాలి. సో చూద్దాం. సో నాదైతే బ్యాటింగ్ వచ్చింది. 3 balls-కి ఎంతో కొట్టాలని చెప్పాను కదా, అయితే నాదే బ్యాటింగ్. నేను డెకౌట్ అయిపోయాను, 0 మీద అవుట్ అయిపోయాను. ఇగో వాళ్ళు డిక్లేర్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఆడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. బౌల్ రీడ్, ఇది బ్యాట్స్మెన్. ఇక్కడ జిమ్ చేస్తారనమాట. నార్మల్ గా ఇక్కడ అదే కానిస్టేబుల్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఉండేది ఇది ట్రాక్, ఇది ఇట్లా ఇలా ఉంటుంది, ట్రాక్ ఇలా ఉంటుంది గ్రౌండ్ చుట్టూ. సో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడానికి వచ్చేటప్పుడు అందరూ ఇక్కడే జాగింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. ఈ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను, చాలా రోజులు అవుతుంది కదా ఆడి. సో అందుకోసమని బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయిపోయాడు. మళ్ళీ
అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సో వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు, అందరు లెఫ్ట్ అయిపోతాం. ఇంటికి వెళ్ళి మిగతా అప్డేట్స్ అన్ని ఇస్తాను. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాం. ఇగో బ్యాట్ అయితే పెట్టేస్తున్నాను. ఇది బ్యాట్ పెట్టే పద్ధతి. ఇది పునర్వి 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 ఇది. ఇది పునర్వి బ్యాటింగ్ ఆడుతుంది. చాలు చాలే ఆడింది. దా 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 దా. ఫైనల్ గా అయితే నేను ఇంటికైతే వచ్చేసాను. కాకపోతే నేను ఇంటికి వచ్చేటప్పుడు 6 అయింది. సో ఇక్కడ మేజర్ గా డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ మీకు యాక్చువల్లీ మీ 5 మెంబర్స్ అనేది వెళ్ళాం. ఇద్దరేమో ఒక టీమ్మేట్, ఇద్దరేమో ఒక టీమ్మేట్. సో సింగిల్ గా ఉండేవాడు జోకర్. సో అది నేను అనమాట, జోకర్ అనమాట. సో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో ఒక టీమ్మేట్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో ఒక టీమ్మేట్. సో ఒక్కొక్క టీమ్ కి 5 అవర్స్ అనేది డిసైడ్ చేశారు. ఫస్ట్ ఒక 4-5 మ్యాచెస్ అనమాట. సో 2 అవర్స్ ఒక మేట్ ఒకడు వాడితే, ఇంకో 2 అవర్స్ ఇంకోటి వాడితే ఫైనల్ గా మిగిలేది 1 ఓవర్. కాబట్టి ఆ 1 ఓవర్ ఏమో జోకర్ కి డిసైడ్ చేశారనమాట. సో సో ఇట్లా జరుగుతుంటే ఒకసారి ఏమైందంటే, ఆల్రెడీ ఇద్దరు ఉండేవా దాంట్లోని ఒకడేమో 2 ఓవర్లు ఆడేసి వాడు డిక్లేర్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వాడు అదే టీమ్ లో నెక్స్ట్ వాడు అనేది బ్యాటింగ్ దిగాడు. సో బ్యాటింగ్ దిగిన తర్వాత వాడేమో ఏం చేశాడు, అయిపోయాడు. వీడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఫస్ట్ వాడు డిక్లేర్ ఇచ్చాడు. సో సెకండ్ వాడు అయిపోయాడు. సో మళ్ళీ బ్యాటింగ్ చేయాలంటే బ్యాటింగ్ రూల్స్ ప్రకారం జోకర్ కదా బ్యాటింగ్ చేయాలి. సో వాళ్ళు ఏం చేశారు, ఇట్లా ఈ జోకర్ దింపకుండా మళ్ళీ ఫస్ట్ ఎవడైతే బ్యాటింగ్ చేశాడో, ఓవర్స్ ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళిద్దరు 2 ఓవర్లోనే అయిపోయారు. సో మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినోడు మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి దిపాడు. సో అక్కడ గొడవ జరిగింది. ఒక అరగంట గంట డిస్కషన్ అయింది. లేదు జోకర్కే ఇవ్వాలి, జోకర్కి ఇచ్చిన తర్వాతే మీరు బ్యాటింగ్ చేయాలి అనేసి అక్కడ డిస్కషన్ అయింది. సో మరి అంటే జోకర్ అంటే నేను కదా, నేను బ్యాటింగ్ చేయాలి. సో నేనైతే ఎందుకులే ఆట ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, ఎందుకులే అనేసి నేనైతే మరి సరే మీరే ఆడండి అనేసి ఇచ్చాను. సో అలా వాళ్ళైతే ఆడుకున్నారు. బయటికి వెళ్ళడానికి కూడా చాలా చలిగా ఉంది. ఎంత చలి అంటే నా చుట్టూ మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి మరి నేను కూర్చున్నాను నేను రూమ్ లోని. సో ఆ స్వెటర్ లేనిది బయటికి వెళ్ళడానికి అవ్వదు. అంత చలేస్తుంది అనమాట బయట అనమాట. సో ఈ చలిలో బయటకెళ్ళి మళ్ళీ వ్లాగ్‌లు రికార్డ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నైట్ టైము అంత లైటింగ్ కూడా ఉండదు. పైగా ఇది విలేజ్ కాబట్టి అంతగా ఎవరు ఉండరు. సో మనం ఎక్స్‌ప్లోర్ చేసేసి వ్లాగ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో నైట్ టైము నేను కొన్ని రోజులు అవాయిడ్ చేస్తాను వ్లాగ్ చేయడానికి. డే టైమ్‌లోనే షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్‌ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. మళ్ళీ రేపటితో కొత్త వ్లాగ్‌ని మీ ముందుకొచ్చి చూపిస్తాను. సో నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ కింద మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.